నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం. 35 రోజులకు గాను 2,17,00,000 ఆదాయం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 2వ రోజు రిలే నిరాహార దీక్ష. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్. మండపేట మండలంలో దారుణం. చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో బావను పాశవికంగా హత్య చేసిన బావమరుదులు. చేనేత రంగాన్ని ఆదుకోవాలి, సొసైటీ బకాయిలు చెల్లించాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే వేగుల్లా. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ద్వారపూడి గ్రామంలో నిన్న రాత్రి హత్య ఘటన చోటు చేసుకుంది. మృతుడు పోలిపర్ల సూర్యప్రకాష్, అలాగే ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు అయినవిల్లి సంధ్య. వీరిద్దరూ గత 2 సంవత్సరాలుగా పరస్పరం ప్రేమించుకుని అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేసిన యువతి కుటుంబ సభ్యులు సుమారు రాత్రి 11:30 సమయంలో పెళ్లికొడుకు ఇంటికి వెళ్లి అతి కిరాతకంగా రాళ్లతో దాడి చేయడంతో పోలిపర్లి సూర్యప్రకాష్ తీవ్ర గాయాలకు లోనై అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యనారాయణ మనిషిని చంపేయారండి, చచ్చిపోయి మనిషి చచ్చిపోయింది. డ్రైనేజ్ వేసి మొత్తం పెద్ద రాయేసి వీడియో చెప్పులు లేకుండా ఏమో బోధలో పాడేశారు. అయ్యో చెప్పులు మేము ఇలాగే వెళ్తున్నామని మీరు బ్యాన్ మనం రోడ్డు మీద కావలో పెట్టారు గురు. ఎంతకన్నా రైమని ఎవరన్నా పట్టుకొచ్చాడు. బెడ్ తీరా మెజిస్ట్రేట్ తర్వాత మీరు ఆలోచించి చెప్పండి. మీరు మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ అది మీరు ఆలోచించి చెప్పండి. అంటే ఈ రోజున మీరు నిజం చెప్పలేదనుకో మీ అన్న తమ్ముడితో పాటు మీరు కూడా అది విషయం మీకు తెలుసు. ఏమంటే డిప్యూటీ మేజిస్ట్రేట్ గారు, అది మీరు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, రైటే. మా పేపర్ వచ్చాను. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రికార్డు స్థాయి హుండీ ఆదాయం వచ్చింది. కేవలం 35 రోజుల వ్యవధిలో 2 కోట్లకు పైగా ఆదాయం రావడం విశేషం. ఆత్రేయపురం మండలంలోని కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా నిర్వహించిన 35 రోజుల హుండీ లెక్కింపులో మొత్తం 2,17,00,000 ఆదాయంతో పాటు 42 గ్రాములకు పైగా బంగారం, 1 కిలో 280 గ్రాముల వెండి కానుకలుగా సమర్పించగా 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు హుండీల ద్వారా వచ్చాయని దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్ రావులు తెలిపారు.
ఈ లైన్ మొత్తం అంతా పోసేయండి. గోవిందా గోవిందా సేవ చేస్తా పోతున్నారు. మాకు దేవుడు ఇలా చేయాలి, అలా చేయాలని మీరు చెప్పారు. మళ్ళీ అది మా బోర్డు మేము నిర్ణయం.
కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ కార్మికులకు సెప్టెంబర్ నెల నుంచి జనవరి వరకు 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముసలమ్మ తల్లి నుండి ప్రదర్శన అనంతరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ మండల కార్యదర్శి చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల ఆరోగ్యాల పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్మికులకు ఇంద్రపాలెంలో 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. అప్పులతో ఆకలితో కార్మికులు ఎలా పనిచేయాలి అని అధికారులను ప్రశ్నించారు. అజయ్ కుమార్ పై దాడి చేసిన కానిస్టేబుల్ పౌరులను నశించాలి, పోలీసుల మండి వైఖరి నశించాలి, పోలీసుల మండి వైఖరి నశించాలి, పోలీసుల మండి వైఖరి నశించాలి, పోలీసుల మండి డౌన్ డౌన్ పోలీస్ సిఐటి నాయకుడిపై దాడా నేను వచ్చి పంచాయతీ కార్మికుల సమస్యలు, వారి జీతాలు, వాళ్ళ హక్కులు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంది. దాంట్లో భాగంగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈరోజు నిరసన చేస్తున్నాం. ఈ సందర్భంగా కలెక్టర్ గారిని, పంచాయతీ అధికారులని కోరేది ఏంటంటే, గ్రామ పంచాయతీ కార్మికులకి ఇప్పటికే జీతాలు 3 నెలలు, 5 నెలలు, 2 నెలలు జీతాలు పెండింగ్ ఉన్న పంచాయతీలు అనేకం ఉన్నాయి. ఈ పంచాయతీలకి వెంటనే జీతాలు చెల్లించాలని, బకాయి జీతాలు. అట్లాగే గతంలో పోరాడి సాధించుకున్న 132 జీవో, 141 జీవో, 680 జీవో, ఇప్పటికే ఆ జీవోలు ఈ ప్రభుత్వం జీవోలు అయితే ఇచ్చింది, కానీ అమలుకే ఈ కింద డిపోలు, సంబంధిత అధికారులు దాన్ని అమలు చేయట్లేదు. ఆ జీవోలు అమలు చేయాలని చెప్పి మరొక కీలకమైన డిమాండ్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. అట్లాగే పంచాయతీ వ్యవస్థలో టెండరింగ్ విధానం అని చెప్పి కార్మికుల కళ్ళు పొడిపించుకునే టెండరింగ్ విధానం ఈ రోజుకి అమలు చేస్తుంది. హైకోర్టు అనేక సందర్భాల్లో టెండరింగ్ విధానం రద్దు చేయండి అని చెప్పి తీర్పులు ఇచ్చిన ఈ పంచాయతీ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు. అందుచేత ఈ టెండరింగ్ విధానం కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రెండో డిమాండ్,
ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి మేమంతా చేరుకున్నాం. ఇంకా చేరుకొని ఫ్లెక్స్లో అన్ని సర్దుకుంటున్నాం. ఈలోపు హెడ్ కానిస్టేబుల్గా ఉండేటువంటి కలెక్టరేట్లో హెడ్ కానిస్టేబుల్గా వ్యవహరిస్తున్నటువంటి పౌరులు ఈరోజు అన్యాయంగా నా మీద కార్మిక ఉద్యమాల మీద, కార్మిక హక్కుల మీద జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఈ కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో పౌరులు చేసిన దాడి ఒక చిన్న దాడిగా మేము చూస్తున్నాం. కాకినాడ పౌరుల దాడే కాదు, ఈరోజు పేపర్లో చూస్తుంటే హర్యానాలో స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద దాడి, అట్లాగే గుజరాత్లో స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద దాడి. దేశవ్యాప్తంగా రోజు కార్మికుల హక్కుల కోసం పోట్లాడుతుంటే మేము 12 గంటల పని చేయలేం, 8 గంటల పని విధానం అమలు చేయండి మేము కోరుతుంటే ఈరోజు హక్కులు లేకుండా కార్మిక వర్గానికి, పాలక వర్గాలు, పారక వర్గాలకి సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వాలు మద్దతుగా నిలుస్తూ ఈరోజు పోలీసులు దాడి చేస్తున్నారు. అట్లాంటి పోలీసులు ఇంకోసారి దాడిలో భాగంగానే ఈరోజు నాపై పంచాయతీ కార్మికులపై పౌరులు చేసిన దాడిగా మేము చూస్తున్నాం. అంచేత పౌరుల మీద చర్య అంటే ఈరోజు పోలీస్ వ్యవహారం కార్మికుల మీద వ్యవహరిస్తున్న చర్యలో భాగంగా మేము చూస్తున్నాం. అందుచేత ఇక్కడ జరిగినటువంటి చర్య పౌరుల్ని సస్పెండ్ చేయకపోతే దాడులు చేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగానికి మరింత నూతన ధైర్యం వస్తుంది. అందుచేత వాటిని అరికట్టడానికైనా పౌరుల్ని సస్పెండ్ చేయాలని చెప్పి కాకినాడలో ఉన్నటువంటి పంచాయతీ కార్మికులు, సిఐటి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్య కాలరాసే విధంగా ప్రజాస్వామ్యంగా తమ సమస్యలను పరిష్కరించేదానికి అవకాశం లేకుండా వ్యవహరిస్తున్నారు. అంచేత అట్లాంటి పౌరుల్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాం. పౌరుల్ని సస్పెండ్ చేసే వరకు, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఒక చర్చ జరిపే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఏపీ గ్రామ పంచాయతీ యూనియన్గా మేము అధికారులకి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు అజయ్ కుమార్, సిఐటి నాయకుడు. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం ఇద్దరు చైన్ స్నాచర్లను పట్టుకున్న గ్రామస్తులు. పోలవరం మండలం మురమల్ల నుండి పశువుల్లంక బైక్ పై వెళ్తున్న దంపతులను వెంబడించి మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఇద్దరు వాగంతకులు. వారిని వెంబడించి సలాది వారిపాలెం లంకలో పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానిక గ్రామస్తులు. బాధిత మహిళ రాజ్యలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఒకసారి పక్కన చైనాలో చూపించు. ఇలా వచ్చాను ఎంత పరిగెట్టినా దొరికేస్తారు ఇక్కడ. స్టేషన్ తీసుకెళ్తానే అక్కడ ఉన్నా పని స్టార్ట్ చేయండి. అనేది దొరికారు. వెనకాల వస్తుంది ఒక మాట మాట్లాడితే తీసుకెళ్ళాలి. వాళ్ళు ప్రెస్ కోసం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మీరు అర్జెంట్ తర్వాత ఈ అబ్బాయి అంటే వెళ్తాం గెట్టేశాడు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద 2వ రోజు రిలే నిరాహార దీక్ష సిఐటి నాయకురాలు బేబీరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 7 ఏళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని, ధరలు 100 రేట్లు పెరిగాయని, తక్షణం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. కాబట్టి మనం అడిగింది ఏంటంటే గ్రాడ్యుటీ అమలు చేయాలంటే గ్రాడ్యుటీ జీవో ఇచ్చేసిన తర్వాత ఉద్యోగంలో సర్వీస్లో 5 ఏళ్ళు ఉన్న తర్వాత నేను అనివార్య కారణాల వల్ల మారేస్తున్నాను, లేదా నా అనారోగ్యం బాధ సంవత్సరానికి 15 రోజుల జీతం ఇవ్వాలి మనకి. అలా ఇచ్చి మమ్మల్ని మళ్ళీ పంపించాలి. అదే గ్రాడ్యుటీ జీవో. అది మానేసి
ఇలాంటి బేరాలు ఆడుతున్నారు. ఇది గ్రాడ్యుయేటీ అంట. దీన్ని అడిగితే మొన్న ఏమంటుందంటే మంత్రి గారు ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ కాదు, మేము గ్రాడ్యుయేట్ ఇచ్చేస్తున్నారు. రైతే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, చాలా మంది పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది అది ఎలా కుదురుతుంది? మాకు ట్రైనింగ్ పొందిన వర్కర్ ఉండాలి కదా, మాకు ట్రైనింగ్ పొందిన ఆయం ఉండాలి కదా. ట్రైనింగ్ లెక్కిస్తారండి మీరు, ట్రైనింగ్ ఎవరికంటే తను వస్తుంది, వంట చేస్తుంది అంతే, పిల్లల్ని తీసుకొచ్చేది అంతే. కానీ ఒక 10 అమ్మాయికి ఏం చెప్పాలో తెలీదు. ఇవి రాగానే ఇప్పుడు ఉంది ఏంటంటే సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ చూసుకుని ఎంతమంది వచ్చారో అటు నుంచి ఇచ్చేయాలి వెంటనే, ఒక గంటలో వెంటనే అటు నుంచి ఇచ్చేయాలి, ఫోటోలు తీసుకోవాలి. వర్కర్లు హెల్పర్లు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీలు తమ వేతనాలు పెంచాలని చెప్పి, అలాగే గ్రాడ్యుయేటీ జీవో మార్చి చట్ట ప్రకారం గ్రాడ్యుయేటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీ నుండి మండల కేంద్రాల్లోనూ ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు ఈరోజు కలెక్టరేట్ ముందు రిలే నిరహాధ్యక్షలు చేయడం అనేది జరిగింది. ఈ రకంగా కూటమి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. అలాగే మార్చి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్యలో తక్షణం పరిష్కారానికి కృషి చేయాలి, లేదంటే మరింత ఆందోళనలు ఉధృతం చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంగా ఉండి ఈనాటి మంత్రులందరూ కూడా టెంట్ల దగ్గరకు వచ్చి మీ వేతనాలు పెంచుతాం, మీరు ఈ ప్రభుత్వాన్ని ఓడించండి అని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో రాగానే మీ సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. కానీ 2 సంవత్సరాలు పూర్తయినా అంగన్వాడీల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదు, ఏవో చిన్న చిన్న సమస్యలు తప్ప. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల వేతనాలు పెంచాలి, అలాగే గ్రాడ్యుయేటీ జీవో చట్ట ప్రకారం ఇవ్వాలి, సూపర్వైజర్ల పరీక్షలు వెంటనే ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అంగన్వాడీలందరికీ కూడా పెన్షన్ డ్యూటీలు వేస్తున్నారు, చాలా చోట్ల పెన్షన్ డ్యూటీలు ఆపాలి. అలాగే యాప్లను రకరకాల యాప్లు పెట్టి మానసిక ఆందోళన గురి చేస్తున్నారు, ఆ యాప్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జీ బేబీరాణి, రాష్ట్ర అధ్యక్షురాలు. చెల్లెళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో బావను పాశవికంగా హత్య చేసిన బావమరుదుల ఉదంతమిదే. మండపేట మండలం జెడ్ మేడపాడు గ్రామానికి చెందిన ఆయనవెల్లి సంధ్య ప్రస్తుత రాయవరం డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తుంది. ఆమె ద్వారపూడికి చెందిన పోలుపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావు గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గురువారం అన్నవరంలో వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గురువారం రాత్రి సంధ్య అన్నదమ్ములు ఇద్దరు ద్వారపూడి వేములపల్లిలో సూర్య ప్రకాష్ రావుని విచక్షణ రహితంగా బండరాలతో కొట్టి హతమార్చారని అతని తండ్రి ఇచ్చిన కంప్లైంట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు సిఐపి దొరరాజు తెలిపారు. ఈస్ట్ గోదావరి జిల్లా మండపేట రోడ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దోర్పూడి గ్రామంలో నిన్న రాత్రి అనగా 26వ తేదీ రాత్రి ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పేసి అమ్మాయి యొక్క అన్నయ్య తమ్ముడు కలిపి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో పోలుపల్లి వీర వెంకట సూర్యప్రకాశ్ రావు అని చెప్పేసి అతని ఏజ్ నెంబర్ 42 years అండి. కమ్యూనిటీపై గౌడ, కమ్యూనిటీపై తెలుపుల ఆ కులాంతర వివాహం నచ్చక నిన్న అన్నవరం టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రేమ వివాహం చేసుకుని రాత్రి ఇంటికి వచ్చేటికి 11:30 అవుతుంది. ఆ టైంకి ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకొని అమ్మాయి యొక్క అన్నయ్య, అమ్మాయి యొక్క తమ్ముడు ఆ ఇంటికి వెళ్ళి ఇలా కులాంతర వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అతను బయటకు రప్పించి రాళ్ళతో తల మీద కొట్టగా బలమైన రక్తగాయంతో అక్కడ ఆన్ ద స్పాట్ రోడ్డు మీద చనిపోవడం జరిగింది. దాని మీద ఆయన యొక్క తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో ఉన్నది తదుపరి వివరాలు. మాకు అమ్మాయిలు ఒక అమ్మాయిలు ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి సంధ్య అనే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని నిన్న అన్నవరంలోని ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య వచ్చి రాళ్ళించుకొని ఒక భద్రత తీసుకుంటారు. మేము వచ్చేటప్పుడు ట్యాంకర్ కూడా ఎదగొట్టి పాటించి. అసలు మీ అబ్బాయి బయటికి ఎలా వచ్చాడండి? వాళ్ళు పిలిచారా మీ అబ్బాయిని? ఎలా వచ్చాడు బయటకు? అసలు ఇంట్లో ఉన్నవాడు? ఇంట్లో లేడండి, తాళం వేసింది. ఇక్కడికి వచ్చాడేమో
రాత్రి 11:30 ఎంతమంది వచ్చారండి? ఇక్కడ ఇద్దరు వచ్చారు. పెళ్లి సుమారుగా ఏ టైంకి ఎప్పుడు జరిగిందండి పెళ్లి? అలా కాదు, మీరు నిన్న ఎవరు అని కదా అన్నవరంలో పెళ్లి చేసుకుని వచ్చారంటున్నారు కదా, ఎప్పుడు చేసుకున్నారండి? మాకు 3 గంటల సేపు మా చిన్న అమ్మాయికి హోటల్లో పెట్టారు. అడ్డుకునే ప్రయత్నం చేయలేదండి కొడుతుంటే? కట్టుకుంటే ప్రయత్నం ఎవరు చేస్తారండి? నేను లేదు అక్కడ ఎవరో లేరా? అందరూ పడుకున్నాక వచ్చారు వాళ్ళు అర్ధరాత్రి సమయంలో. అర్ధరాత్రి సమయంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు ప్రతి శుక్రవారం నాడు వనదుర్గ ఆలయం నందు ఖడ్గమాల పూజను వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ శుక్రవారం కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని వైభవంతంగా నిర్వహించారు. ఈ ఖడ్గమాల పూజకు దేవస్థానం వారు ఒక యంత్రంపై అమ్మవారి ప్రతిమ ఇచ్చి వైదికులు ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుతుంటే భక్తులతో కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ అమ్మవారి పులిహోర ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. అలాగే వేద పండితులతో వేద ఆశీర్వచనం గావించి స్వామివారి కండువా రవికల వస్త్రమును ఈ పూజలో పాల్గొన్న భక్తులకు అందజేస్తారు. కొద్దిగా అక్షంతలను కలశలో వేయండి. ఆభరణార్థం కుంకుమాం సమర్పయామి. మళ్ళీ కుంకుమ చేత నమస్కారం అర్థమే ప్రజాభూతావేశ భూతరక్తమః శ్రీయం రాజజమేకలే మాతరం సమాజమే వనదుర్గాదేవికి మహా అలంకరణార్థం కుంకుమాం సమర్పయామి. ఈ మహానందరూ కూడా కుంకుమ ఉత్పత్తిగా వేసుకోండి. ముందుగా అమ్మవారి యొక్క అంబేద్కర్ని తెలుసుకోండి. తర్వాత ఖడ్గమాలా స్తోత్రం నామావళి జరుగుతుంది. అందరూ కూడా ఓం దుర్గాదేవి మహాకాళీయం ఓం దేవ్యా చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని శుక్రవారం శాసనసభ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత కార్మికుల కోసం ప్రసంగించిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేనేత రంగంలో మండపేట నియోజకవర్గంలో సుమారు 30,000 మంది చేనేత కార్మికులు ఉన్నారని 7 చేనేత సహకార సొసైటీలు ఉన్నాయని 2016 నుండి 2024 వరకు సొసైటీకి రావాల్సిన బిల్లులు బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదని శాసనసభలో వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ బకాయిలు పెండింగ్ లో పెట్టిందని విమర్శించారు. అలాగే 20 నుండి 30% ఇవ్వాల్సిన సబ్సిడీ పావలా వడ్డీ ఇవ్వలేదన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా మండపేట నియోజకవర్గంలో సుమారు 30,000 జనాభా ఈ లేబర్ సంబంధించి ఉన్నారు అధ్యక్ష. 7 చేనేత సహకార సొసైటీ ఉన్నాయి అధ్యక్ష. 2016 నుంచి మరి 2024 వరకు కూడా మరి మనకు రావాల్సిన బకాయిలన్నీ కూడా అంటే సొసైటీ రావాల్సిన బకాయిలన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అధ్యక్ష. ముఖ్యంగా 20% నుంచి 30% ఇవ్వాల్సిన సబ్సిడీ రిపేట్ కానీ పావలా వడ్డీ కానీ 40% యార్న్ సబ్సిడీ కానీ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కానీ మార్కెటింగ్ ఇన్సెంటివ్ కానీ ఈ 7 సొసైటీలకి కలిపి సుమారు 15,20,00,000 రూపాయలు బకాయి ఉంది అధ్యక్ష. బాగా పేదవారైనటువంటి ఈ చేనేత సామాజిక వర్గాన్ని కాపాడటానికి ఈ అమౌంట్లన్నీ కూడా ఎప్పటిలోగా ఇస్తారో
మరి మీ ద్వారా ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. పిఠాపురం పట్టణంలో రాజావారి కోటలో ఉన్న రైతు బజార్ రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అఖిలపక్షం తరపున తెలిపారు. ఈ సందర్భంగా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో 2013 సంవత్సరంలో ఐబీ నంబర్ 69/2001కి సంబంధించిన 67 సెంట్ల భూమిలో 35 లక్షలతో నిర్మించిన రైతు బజార్ ను 2015 సంవత్సరంలో ప్రారంభించారు. అది కొంతమంది మనుషులు వ్యక్తిగత స్వార్థం కోసం కోట్ల వేసి అటు ప్రజలకు రైతులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రైతులు తమ పండించిన సరుకులు అమ్ముకోవడానికి కాకినాడ తుని వెళ్లవలసి వస్తుందని, వారికి గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. గత 13 సంవత్సరాల నుండి రైతులు బజారు మూతపడిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు. మన పిఠాపురంలో రైతు బజారు యొక్క దుస్థితికి మేమందరం కూడా చాలా చింతిస్తూ, ముఖ్యంగా 2013లో దీని నిర్మాణం పూర్తి చేసినా సరే ఇప్పటివరకు కూడా సుమారు 13 సంవత్సరాలుగా కూడా దాని ఉపయోగం లేకుండా దాన్ని నిరుపయోగం చేయడం అనేది కూడా చాలా విచారించదగ్గ విషయం. ఇది అంటే జరిగిపోయిన కాలానికి మనం ఏం చెప్పలేకపోయినా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశ ప్రకారం కానీ ప్రతి మండలంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక రైతు బజార్ ఉండాలనే ఒక ప్రభుత్వం యొక్క ఒక ఆశయంతో ప్రకారంగా కూడా పిఠాపురంలో కూడా ఈ రైతు బజార్ని పునఃప్రారంభించి రైతులందరికీ కూడా భరోసా కలిగించే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నియోజకవర్గంలో రైతు బజార్ లేకపోవడం చాలా బాధాకరమైంది. ఎందుకంటే నియోజకవర్గంలోనే రైతులు కుటుంబాలు రైతు దాని మీద పండించేటటువంటి ఆ కాయగూరలు అయితేనో రైతులు పండించినటువంటి వస్తువుల మీద ఆధారపడి బతికేటటువంటి సామాన్య కుటుంబాలు చాలా ఉన్నాయండి. అలాంటి రైతులు ఈరోజు పండించినటువంటి పంట ఎక్కడో వేరే ఊళ్ళు తీసుకెళ్ళిపోయి కాకినాడ అలాంటి దగ్గర తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మన పిఠాపురంలోని 2015లో సుమారు 35 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి రైతు బజార్ రాజావారి కోట ఆవరణలో ఉంది. ఇది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందండి. అధికారులు చోద్యం చూస్తున్నారు. రోజు సాయంత్రం అయ్యేసరికి గంజాయి రాయిళ్ళు ఓపెన్ బార్ కింద ఇక్కడ తయారైంది. వెనకలు చూస్తుంటే కొంతమంది పార్కింగ్కి అలాగే ఇసుక మేటలు వేసుకుని ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే డంపింగ్ యార్డ్లో వాడుకుంటున్నారు దీన్ని. మేము అనేది ఏంటంటే ప్రజలకి రైతులకి అతి తక్కువ ధరకే ప్రజలకి సరుకులు అందాలి అంటే రైతులు అమ్ముకునేటటువంటి వస్తువులు ఏవైతే పండించడం ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళే వచ్చి డైరెక్ట్గా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి మేము అందరూ కూడా అఖిలపక్షం తరఫున కోరుకుంటున్నాం. దీని మీద కొంతమంది పిల్లు వేసి హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. అందులో కూడా ఏముంది అంటే పబ్లిక్ పర్పస్ పార్కులు కానీ స్కూళ్ళు కానీ ప్లే గ్రౌండ్స్ లేదంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎక్స్ట్రాస్ ఏదైనా సరే దాని మీద కట్టొచ్చని ఉంది. దీని మీద అధికారులు ఎందుకు స్పందించలేదు అర్థం కాలేదు. కోర్టుకు వెళ్ళిన దాని మీద మళ్ళీ రిప్లై ఇవ్వలేదు, ఒక పిల్లు వేయలేదు, ఏమేయలేదు. అంటే అధికారులు కూడా చోద్యం చూస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్ ఒకటి ఉందండి. ఆ మార్కెట్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు చేతిలోకి ఈరోజు అధికారులు వెళ్ళిపోయారని చెప్పి చెప్పడానికి ఏ ఆలోచన కూడా అవసరం లేదు. ఎందుకంటే నడిబొడ్లో ఉందండి. ఇక్కడ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. ప్రజలకు అవసరమైనటువంటి రైతు బజార్ని తక్షణమే ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి అలాగే రైతులకు అందుబాటులోకి తీసుకురాకపోతే మేమందరూ కూడా అఖిల పక్షం తరపున న్యాయ పోరాటం చేసి త్వరలోనే ఇక్కడ నిరాహార దీక్ష కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గేదెలంక గ్రామంలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మెడపై నుండి జారిపడి మృతి చెందాడు. గేదెలంక గ్రామానికి చెందిన పితాని బాలకృష్ణ తన అక్కగారి ఇంటిపై కడుతున్న పిట్టగోడకు ఇటుకలు అందించేందుకు వెళ్లి అక్కడి నుండి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలకృష్ణకు భార్య బిందుమాధవి, 2 కుమారులు ఉన్నారు. ఈ మేరకు ముమ్మిడివరం ఎస్ఐడి జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం. 35 రోజులకు గాను 2,17 లక్షల ఆదాయం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 2వ రోజు రిలే నిరాహార దీక్ష. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్.
మండపేట మండలంలో దారుణం. చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో బావను పాశవికంగా హత్య చేసిన బావమరుదులు. చేనేత రంగాన్ని ఆదుకోవాలి, సొసైటీ బకాయిలు చెల్లించాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే వేగుల్లా. ఇదిరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.